రైట్ తెలంగాణలో వర్షాలు వరదలతో దాదాపు 5,018 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కేంద్ర మంత్రి అమిత్ షాకు తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక ఆగస్టులో తెలంగాణలో కురిసిన వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. తక్షణ మరమ్మతులకు నిధులివ్వాలని కోరారు. రాష్ట్రానికి విపత్తు నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. ఇక మంత్రి తుమ్మలతో కలిసి బట్టి కేంద్ర మంత్రుల్ని కలిశారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించినటువంటి వరదలతో జరిగిన నష్టం పైన డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద స్పెషల్గా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని దానికి సంబంధించి వేసినటువంటి ఎస్టిమేషన్స్ 5,800 కోట్లతో వారికి 5,008 కోట్లతో వారికి మేము ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం ఇచ్చినటువంటి 11,000 నష్టానికి సంబంధించి కూడా వారికి గుర్తు చేశాం. గత సంవత్సరం కూడా మాకు రాలేదు. ఈ సంవత్సరం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న మా రైతులు, రోడ్లు, పంట పొలాలు అన్నీ బాగా దెబ్బతిన్నాయి. వీటిపైన ప్రత్యేక దృష్టి సారించి ఇవ్వవలసిందిగా వారిని నేను, నాతో పాటు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అట్లాగే మా స్పెషల్ రిప్రజెంటేటివ్ గారు అందరూ కలిసి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి గారు, అదేవిధంగా స్టేట్ రిప్రజెంటేటివ్ జితేందర్ రెడ్డి గారు, నేను, అధికారులు, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ గారిని, ముఖ్యంగా మా రాష్ట్రానికి సంబంధించి ఆయిల్ పామ్ వ్యవసాయం పెద్ద ఎత్తున మేము మొదలుపెట్టాం. 31 జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్లాంటేషన్ జరుగుతుంది. ఆ టైంలోనే ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం మూలాన తెలంగాణ రైతాంగానికి నష్టం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పాతలుగా ఉన్నటువంటి 44%ని రివైవ్ చేయమని చెప్పి మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అది చేస్తే తెలంగాణ యావత్తు సుమారు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఈ 3-4 సంవత్సరాల్లో ఆయిల్ పామ్ పంట వేసుకునే అవకాశం వస్తుంది. లేని పక్షంలో కనీసం మినిమం గ్యారంటీ ప్రైస్ 25,000 టన్నుకి ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది. పరిశీలిస్తే చెప్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణకు సంబంధించి ఆయిల్ పామ్ రైతుల్ని వెంటనే ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం కానీ లేదు మినిమం గ్యారంటీ ప్రైస్ ఇవ్వాలనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క డిమాండ్.